ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పోరాటాలు చేసి, ఉద్యమాలు చేసి, ప్రజల పక్షాన నిలబడి, ప్రజలకు వ్యతిరేకమైన పాలన అందిస్తున్న అధికార పక్షాన్ని తలవంచేటట్టు చేయటమే నిజమైన నాయకుడి లక్షణం, నిజమైన రాజకీయ పార్టీ ఉద్దేశం. అదే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మేమందరం నాయకులం, కార్యకర్తలం చేస్తుంది. 2019 నుంచి 24 దాకా ఆంధ్ర రాష్ట్రంలోని అనేక వెనుకబడిన ప్రాంతాలు, పల్నాడుతో పాటు విద్య, వైద్యం ఉచితంగా అందించాలి, జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలు తగినట్లుగా ఇక్కడ విద్య, వైద్య సేవలు అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలకి నాంది పలికి కొన్ని పూర్తి చేశారు, కొన్ని 80-90% పూర్తయినాయి, కొన్ని 40-50% పూర్తవటం జరిగింది. ఈ లోపల ఎన్నికలు రావటం, దురదృష్టంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే? ఈ కాలేజీలన్నీ ఆయన చెంచాగాళ్ళకి లంచాలు తీసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. అందరం చూసాం ఆంధ్ర రాష్ట్రంలో. ప్రజా సంఘాలు, కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే కాదు, ఆంధ్ర రాష్ట్రంలోని మేధావులు, ప్రజా సంఘాలు, చివరికి ఆయనకు అనుకూలమైన కొన్ని పార్టీలు కూడా దాన్ని విమర్శించాయి. విద్యా, వైద్యం ప్రభుత్వ చేతిలో ఉండాలి, కనీసం 50-60% ఉంటేనే దానికి మరి న్యాయం జరుగుతుంది అని ఘోషిస్తే, అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము 1 కోటి సంతకాలు తీసుకొని ప్రజా ఉద్యమం చేపట్టడమే కాకుండా, ఎవరైనా సరే లంచాలు ఇచ్చి మెడికల్ కాలేజీ ఈరోజు పొందితే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటిని వెనక్కి తీసుకుంటాం, ఆ లంచాలు ఇచ్చిన వాళ్ళని బొక్కలో వేస్తామంటే ఎవ్వరూ ముందుకు రాలా వీటిని ప్రైవేట్ చేయడానికి. చివరికి ప్రైవేటైజ్ చేయడానికి పిడుగురాళ్ల వంటి కాలేజీలు కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆ రోజు మేము 200 కోట్లు. కేంద్ర ప్రభుత్వానికి సూచనప్రాయంగా రాష్ట్ర ప్రభుత్వం అడిగితే వాళ్ళు తిరస్కరించారు. ఇది జాతీయ పాలసీ, ప్రైవేటైజ్ చేయడానికి వీలుండదు అని చెప్తే, గతి లేక, మరో మార్గం లేక, ఎటుపోవాలో తేల్చుకోలేక 17 కాలేజీల్లో ఏదో ఉడతాభక్తిగా ఒక పిడుగురాళ్ల కాలేజీని ప్రారంభించడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈరోజంట వాళ్ళు ఏదో ఇక్కడ అభివృద్ధి చేస్తున్నారంట. జీవితంలో 15-16 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి, ఎమ్మెల్యేగా చేసి, కనీసం ఆ ప్రాంతంలో ఒక 100 పడకల హాస్పిటల్ కట్టలేనోళ్ళు, కనీసం ఒక డిగ్రీ కాలేజ్ లేనోళ్ళు మెడికల్ కాలేజ్ హాస్పిటల్ తేగలుగుతారా? అయ్యేదేనా? చంద్రబాబు నాయుడు గారే చెప్తుంటాడు, ఎవరికో పుట్టిన కొడుకుని తన కొడుకు అని చెప్పుకోకూడదంట రాజకీయాల్లో. అలాగే వైఎస్ఆర్సీపీ చేసిన అభివృద్ధి, మెడికల్ కాలేజ్ హాస్పిటల్ని మేము తెచ్చామని ఈరోజు తెలుగుదేశం నాయకులు చెప్తున్నారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకోటి ఉండదు.